యొక్క వాక్యాన్ని క్లుప్తంగా మనం విందాం. చాలా విషయాలు ఉన్నాయి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది. అయితే చూద్దాం. పరిశుద్ధమైన బలను సమీపించే ముందుగా ప్రభు తెలియపరుస్తున్నటువంటి విషయాలు, మనము రక్షించబడినటువంటి బిడ్డలు, యేసయ్య రక్తంలో కడుక్కున్నటువంటి వారు, తమ పాపాలను కడుక్కున్నటువంటి వారు, మరి దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్న వారు, సంఘము అని చెప్పుకుంటున్నటువంటి మరి మన యొక్క జీవితాలు ఈ రోజున ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ముచ్చటగా ఒక 5 విషయాలు మనం చూస్తాం ప్రియులారా. మొట్టమొదటి విషయం ఇందాక చదివాం. ఏమిటి అన్నట్లయితే 5వ వచనం చివరిలో ఉంటా ఉన్నది, ఇట్టి వారికి ఏం చేయాలంట? విముఖుడవై ఉండాలి. ఎట్టి వారికండి? 1 నుంచి 5వ వచనం వరకు చెప్పబడినటువంటి పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు, ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరంట ప్రస్తుత సమయంలో ఉన్నారు. ప్రస్తుత సమయం అంటే ఏంటంటే అర్థం అక్కడ చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో, అంత్య దినాల్లో ఉన్నాం మనం. యేసు ప్రభు వారి యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. పరిస్థితులు బయట అంతా చూస్తామంటే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సర్వనాశనం వినాశనం కలిగిపోయేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణాలే. ఏమండి, మరి మనిషి మీదకి మనిషి యుద్ధాలు, ఏమండి, కుటుంబాల్లో ద్వేషాలు, ప్రేమ లేని తత్వాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాకడకు సూచనలని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తెలియపరచబడతాం. కనుక అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో ఏముంటుందంట? అపాయకరమైన కాలములు వచ్చును. ఏంటి అపాయకరమైన కాలాలు అని అంటే ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ ఇవ్వబడింది. మనుషులంట ఎలా ఉంటారో తెలుసండి? స్వార్థ ప్రియులంట. స్వార్థం, నేను అంతే, నేను నా కుటుంబం. ఇంకా టోటల్గా స్వార్థంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే నేను ఒక్కడిని బాగుంటే చాలు, మిగతా వాళ్ళందరూ ఎట చచ్చినా పర్లా. లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అంట. సెల్ఫ్ని, తమ సొంతాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు. నేను ఒక్కడిని బాగుంటే చాలు, మిగతా వాళ్ళు ఎట్ అయిపోయినా పర్వాలా. ఒక పెద్ద లిస్ట్ ఇవ్వబడింది ప్రియులరా. ధనాపేక్షులు, లవర్స్ ఆఫ్ మనీ, బింకమలాడేవారు, గొప్పలు చెప్పుకునేటువంటి వారు, అహంకారులంట. భయంకరమైనటువంటి అహంకారం, ఎరోగెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ప్రియులరా, మాట్లాడుతుంటేనే అహంకారంతో కూడినటువంటి మాటలు అన్నమాట. దూషకులు, బ్లాస్ఫమర్స్ అని ఇవ్వబడింది ఇంగ్లీష్లో. బ్లాస్ఫమీ చేస్తారంట, దూషిస్తూ ఉంటారంట. దూషించటం ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూస్తున్నటువంటి మరొక అంశం ఉంది అక్కడ. ఏంటో తెలుసండి? తల్లిదండ్రులకు విధేయుల అవిధేయులు. కనినటువంటి తల్లిదండ్రులకు, పెంచేటువంటి తల్లిదండ్రులకు అవిధేయులుగా తయారైపోతూ ఉన్నారు పెరిగి పెద్దవుతూ పిల్లలు. ఈ సమయాలు ప్రస్తుతం ఉన్నాయి. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నటువంటి వాళ్ళతోనా నీ స్నేహం? వారితో సుముఖంగా ఉన్నావా, విముఖంగా ఉన్నావా? వారితో కలిసి ఉన్నావా, వారి నుంచి దూరంగా ఉన్నావా? వారితో సహవాసం చేస్తున్నావా, వారిని కట్ చేసావా? వాట్ ఈజ్ యువర్ స్టాండ్ టుడే? యేసయ్య బిడ్డగా, దేవుని బిడ్డగా, ఆయన రక్తంలో కడుక్కున్నటువంటి వాడివిగా నువ్వు ఎలా ఉన్నావు? తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారంట చాలామంది. కృతజ్ఞత అనే లేదు, అన్థ్యాంక్ఫుల్ అంట. అపవిత్రులు, అన్హోలీ. ఏమన్నా అపవిత్రులతో నీకేంది అసలు? యేసయ్య రక్తంలో నువ్వు కడగబడ్డావు, అపవిత్రులతో నీకెందుకు అంత టైము? పలకరించు, వాక్యాన్ని చెప్పడానికి, ప్రార్థన చేయటానికి, అంతే. అంతకు మించి నీకు అపవిత్రులతో నీకేం పని అసలు? ఏమన్నా అపవిత్రులతో నీకేంది సహవాసం అసలు? వెలుగుకు చీకటితో పొత్తేంది అంటున్నాడు 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో. క్రీస్తుకు బెలియాలతో ఏమైనా సంబంధం ఉంటుందా? దయ్యాలకు అధిపతితో? ప్రియులరా, అనురాగ రహితులంట, అన్లవింగ్ అంట, ప్రేమే లేనటువంటి వాళ్ళంట. అతి ద్వేషులు అంటే అనాలోచితంగా వ్యవహరించేటువంటి వాళ్ళంట. ఒక ఆలోచనతో చేయరు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదనమాట. అపవాదకులు, స్లాండరర్స్ అంటారు వీళ్ళని.
అపవాదులు వేసేటువంటి వాళ్ళు అనమాట, వాళ్ళ మీద వీళ్ళ మీద. నేను అనుకుంటున్నాను సైతానుడికి ఒక పేరు ఉంది. ఏం పేరమ్మా? అపవాది. అపవాదాలు వేస్తూ ఉంటాడు వాడు. అజితేంద్రియులు అంటే వితౌట్ హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్ అనే మాట రాయబడి ఉంది. వాళ్ళకి ఆ దీర్ఘశాంతం అనేది ఉండదంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సహించలేరు, షార్ట్ టెంపర్డ్ అనమాట. అంటే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి అక్కడ ఏముంది ఏంది అనేది ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసేటువంటి పరిస్థితులు. క్రూరత్వం, క్రూర జంతువులు ఎక్కడ ఉంటాయి బాబు? బాను అడవిలో. నిద్రపోతున్నావు అప్పుడే? మొత్తుకున్నా. క్రూర జంతువులు అడవుల్లో ఉంటాయి, కానీ మనుషులే క్రూరులుగా ఉంటున్నారు, భయంకరులు అన్నమాట. క్రూరత్వం. సజ్జన ద్వేషులు. ఏమండి? మంచి వాళ్ళని ద్వేషించేవాళ్ళు అంటే వీళ్ళు మంచిని ద్వేషిస్తారు, చెడును ప్రేమిస్తారు. ద్రోహులు కదా. యేసయ్యతో పాటే ఉండి ఏం చేశాడండి ఇస్కరియోతు యోధ? మంచి పని చేశాడా, ద్రోహం చేశాడా? దానివల్ల ఏమైనా రూపాయి వచ్చింది ఆయనకి? ఏమి రాలా. ద్రోహులు ఉన్నారు చాలామంది, జాగ్రత్త. మూర్ఖులంట, క్రూయల్ పీపుల్. ప్రియులారా, మూర్ఖత్వం ఎక్కువ. దాని పేరు ఏదో వచ్చాడు ఇంగ్లీష్లో, గర్వాంధులు. గర్వం అని చెప్పొచ్చు, గర్విష్ఠులు అని చెప్పొచ్చు, కానీ ఏం మాట రాయబడింది అక్కడ? గర్వాంధులు అంటే అర్థం ఏంటమ్మా? గర్వంతో కళ్ళు మూసుకుపోయినాయా? కళ్ళు మూసుకుపోయినాయి, ఏం తెలియట్లా, ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. ఒంటి నిండా గర్వం. నేనేం చేసినా చెల్లుబాటు అవుద్ది, నాకు చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ గమనిస్తున్నాడు. ప్రియులారా, అంతేకాదు 4:5 ఉంది, దేవుని కంటే సుఖానుభవమును. ఏం చేస్తారంట బాబు వీళ్ళు? దేవుడు అక్కర్లా, మనకేం కావాలా? టీవీలు, సినిమాలు, శకాలు. 1 గంట నువ్వు రాత్రి ప్రార్థన చేస్తావా? టీవీ చూస్తావా 1 గంట ఎక్స్ట్రా? ఎప్పుడైనా చేసావా ప్రార్థన? ఎంతమంది చచ్చిపోతున్నారండి? బయట పరిస్థితులు ఎట్లున్నాయి? ఎంతమంది ఎన్ని రోగాలతో ఉన్నారు? ఎంతమంది ఎంత ఇబ్బందులతో ఉన్నారు? ఒకసారి ఆ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి. రీసెంట్గా మేము మా ఫెలోషిప్ అయిన తర్వాత ఒకళ్ళ బాగాలేదని అంటే పాస్టర్ గారు వాళ్ళ కుమార్తెకి క్యాన్సర్ పేషెంట్ చూడటానికి పోయాము. ఎడుపులు పెడబొబ్బలే, భయంకరమైన నిరాశ, నిస్పృహల ముఖాల్లో. మేము ఎప్పుడు చచ్చిపోతామో మాకే తెలియదు అన్నట్టుగా ముఖాలు అట్టున్నాయి. ఎంతమంది బాధల్లో ఉన్నారు ప్రియులారా. గర్వంతో కళ్ళు మూసుకుపోయినాయి. కళ్ళు తెరిచి చూడు బయట ఏం జరుగుతుందో. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేవుడు అక్కర్లా, దేవుడి సన్నిధి అక్కర్లా. సుఖంగా మనం పండుకొని బాగా తిని మన పనులు మనం చేసుకుంటూ చాలు అనుకుంటున్నారు. బాగా సంపాదించుకొని కూర్చుకుంటూ చాలే అనుకుంటున్నారేమో. వీళ్ళని గమనించండి. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఎక్కడుంటారు బాబు? నితేష్, పరలోకంలో ఉంటారా? దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళయా ఎక్కడుంటారు? తెలుసా? నీకు బాగా తెలుసుగా. మరి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావా, సైతాన్ని ప్రేమిస్తావా? ఒకసారి ఆలోచించుకోండి సింపుల్గా. నేను చెప్పేది కాదు. ఏమ్మా ఇటు చూస్తున్నారా? సుధా, దేవుణ్ణి ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలా? దేవుని గురించి తెలుసుకోవాలి, బైబిల్ చదవాలిగా, ప్రార్థన చేసుకోవాలిగా. ప్రార్థనకు టైం లేదు, బైబిల్కి టైం లేదు, దేవుని మందిరానికి టైం లేదు. ఎందుకే ఇంక నీకన్నా టైం ఉందా కనీసం? అంత డబ్బు నువ్వు సంపాదిస్తున్నావా? అంత బిజీ అయిపోయావా? మాకు కూడా కొద్దిగా పంచు, మేము కూడా తీసుకుంటాం. కొద్దిగా మందిరం పని ఆగిపోయింది. ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు నువ్వు. పైకి భక్తి అంట, పైకి మాత్రం ప్రభువా అంటాం, లోపల మాత్రం ఆయన ఆశ్రయించట్లా. పైకి నువ్వు ఎంత చెప్పినా లోపల ఆయన అనుభవించట్లా, ఆయన శక్తి మీద ఆధారపట్లా. కాబట్టి ప్రభు ఏమన్నాడు తెలుసండి? ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చి ఒకటే చెప్తున్నాడు పౌలు గారి ద్వారా, అయ్యా వీరికి, ఇటువంటి వారికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? విముఖుడు అయి ఉన్నాయా. దేవుని బిడ్డగా, ఒక సంఘంగా, యేసయ్య రక్తంలో కడుగుబడినటువంటి బిడ్డగా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? వీరికి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి, విముఖుడవై ఉండాలి.
వాళ్ళదొక మార్గం అయితే వాళ్ళకి యాంటీ డైరెక్షన్లో నీ మార్గం ఉండాలి. విముఖంగా ఉంటున్నావా, సుముఖంగా ఉంటున్నావా? ఎవరో ఒకరితో కలిసి తిరుగుతున్నావా? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండే వాళ్ళతో నీకేంటి సహవాసం? అపవిత్రమైన చెడ్డ కార్యాలు చేసేటువంటి వాళ్ళతో నీకేంటి సంబంధం? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా. వాళ్ళతో ఎంతవరకు అంతవరకే, అంటనట్టుగా ఉండాలి. పలకరిస్తే పలకరని పంతే. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కువగా పూసుకొని రాసుకుంటే రేపొద్దున ఆ మసి నీకు అంటుకుంటుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా నీ యొక్క జీవితాన్ని కాపాడుకోవాలి. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, అపోస్తులైన పౌలు గారు తిమోతికి లెటర్ రాస్తూ మాట్లాడుతున్నాడు. అయా తిమోతి, ఇట్టి వారికి విముఖుడుగా ఉండు. రెండోది ఏంటో తెలుసా నువ్వు చేయాల్సింది? 10వ వచనం, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొక ఈకొనియ లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలిసి కొన్నవాడవై నన్ను వెంబడించావు. యేసు ప్రభు గురించి తెలుసు, దైవజనుల గురించి తెలుసు. పౌలు యొక్క జీవితాన్ని టోటల్గా తెలుసుకున్నవాడై, పౌలులో ఉన్న ఓర్పు, పౌలులో ఉన్న సహనం, పౌలులో ఉన్న ప్రేమ, పౌలులో ఉన్నటువంటి దీర్ఘశాంతం అన్నింటినీ చూచంట బాగా తెలుసుకుని నన్ను వెంబడించావు అంటున్నాడు. ఈరోజున నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నావా? శ్రమ వచ్చింది అనగానే వదిలేస్తున్నావా? దేవుడితో నాకు సంబంధం లేదులే అన్నట్టుగా ఉంటున్నావా? శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ప్రియులరా, ఎన్ని హింసలు ఉపద్రవాలు గుండా పౌలు గారు వెళ్ళిన అన్నీ తెలుసుకొని ఇతను ఎంత గొప్ప విశ్వాసంతో, మంచి ప్రవర్తనతో, ఓర్పుతో, ప్రేమతో వ్యవహరిస్తున్నాడో చూచి వెంబడించాడంట. వెంబడించటంలో వెనకడిగేయలేదు. యేసయ్యను వెంబడిస్తున్నావా ప్రియ విశ్వాసి? ఈ రోజున నువ్వు వెంబడించే వ్యక్తివిగా ఉండాలని యేసయ్య నీకోసం రక్తం గార్చి నిన్ను తన రక్తంతో కొంటే, ఈరోజు నువ్వు ఆయన వెంబడించట్లా, లోకాన్ని వెంబడిస్తున్నావు. నువ్వు వెంబడించాలి, యేసయ్యను వెంబడించాలి, దైవజనులను వెంబడించాలి, దేవుని వాక్యాలను వెంబడించాలి. ఎవరు వెంట వెళుతున్నావు? ఈ రోజున ఎవరు వెంట వెళుతున్నావు? వెంబడించాలి. అంతేకాదండి, అట్టి హింసలను సహించితివి. ప్రియ సంఘమా, శ్రమలను, బాధలను, ఇబ్బందులను, ఇరుకులను నీవు ఏం చేయాలి తెలుసండి? సహించాలి. సహిస్తున్నావా? సహిస్తున్నావా? వద్దులే అని వదిలేస్తున్నావా? నువ్వు ఎందుకు పిలువబడ్డావో తెలుసా? ఎందుకు పిలువబడ్డావో మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఏమి రాయబడి ఉందో? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం దేవుని మూలముగా నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంతకంటే ప్రాముఖ్యంగా మరొక మాట మరొక చోట ఉన్నదన్నమాట. ఏంటంటే, ఆయన పక్షముగా శ్రమ పట్టడానికి కూడా మనలను ఏం చేశాడంటండి? ఆయన పిలిచాడు అనేటువంటి మాట మనకు తెలియపరచబడతా ఉంది ప్రియులారా. అది తిమోతిలో అనుకుంటా, మనం తర్వాత అయినా చూద్దాం. కాబట్టి మనం గమనిస్తున్నట్లయితే ప్రభు మనలను పిలిచాడు. ప్రభు మనలను ఎందుకు పిలిచాడనంటే, ఆయన పక్షాన మనం సంతోషించడానికే కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము బాధను అనుభవించడానికి కూడా పిలువబడ్డాము. బాధను అనుభవించడానికి కూడా, శ్రమ అనుభవించడానికి కూడా పిలువబడ్డాము అనేటువంటి మాట మనం గమనించాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు సహించగలుగుతున్నావా? దేవుని బిడ్డగా నీవు ఏం చేయాలండి? సహించాలి. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా సహించేటువంటి మనస్సు నీకు కావాలి. ఎందుకంటే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనంలో గమనిస్తున్నట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సు
ఆయుధంగా ధరించుకోవాలంట. ఆయుధంగా ధరించుకొని సహించాలి. శ్రమ వస్తుంది. యేసయ్య మీదకి శ్రమ వచ్చింది. యోహాను సువార్త 16:33 మనందరికీ తెలుసు. ఏముందండి? నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు తెలియజేయుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొని ఏం చేయమంటున్నాడు? ధైర్యం తెచ్చుకొని సహించాలి. నేను లోకాన్ని జయించానని అంటున్నాడు దేవుడు. యేసయ్య మరణాన్ని జయించాడు, యేసయ్య రోగాన్ని జయించాడు, యేసయ్య సమస్తాన్ని జయించాడు. ఆ జయించినటువంటి యేసయ్య వైపు నువ్వు చూస్తే నువ్వు కూడా జయిస్తావు. ఆయన నమ్మితే ఆయన ద్వారా గొప్ప కార్యాలు నీ యొక్క జీవితంలో చూస్తావు ప్రియులారా. కనుక నీవు శ్రమను, బాధను, హింసను సహించే వ్యక్తిగా ఉండాలి. చాలామంది కూడా సహించలేరండి. ఒక చిన్న శ్రమ రాగానే ఎదుటోళ్ళని కొట్టడానికి, తిట్టడానికి, మరి ఇంకేదైనా చేయటానికి కూడా వెనుకంజ వేయనటువంటి పరిస్థితులు ఉంటా ఉంటాయి ప్రియులారా. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డగా నువ్వేం చేయాలండి? శ్రమను సహించటానికి నీవు సిద్ధపడాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. అందుకనే 1 పేతురు పత్రిక 4:16 ఏం రాయబడిందో తెలుసండి? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. ఎందుకురా యేసయ్య నమ్ముకున్నాను, ఎందుకురా నేను క్రైస్తవుడయ్యా, ఎందుకు ఈ బాధలు నాకు అని అనుకుంటున్నావా? ప్రియులారా, నీ బాధలు, ఇబ్బందుల్లో నువ్వు దేవుని కోసం నిలబడి మరి ఆ శ్రమను, యేసయ్య పొందిన ఆ సిలువ శ్రమను జ్ఞాపకం చేసుకుని ఆ శ్రమను ఆయుధంగా ధరించి నువ్వు శత్రువుపై విజయాన్ని పొందుకోవాలి. ప్రభువు నీకు జయాన్ని ఇస్తాడు. నువ్వు ఆ పేరును బట్టే, నీ క్రైస్తవుని అయిన దాన్ని బట్టి దేవుని నువ్వు మహింపరచాలి. నువ్వు మహింపరచడం ప్రారంభించు, నీ జీవితంలో గొప్ప కార్యాలు నీవు చూస్తావు ప్రియులారా. 4వ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించినట్లయితే 2 తిమోతి పత్రిక ప్రియులారా 3వ అధ్యాయం 14-15 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకై శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. ఏమి ఎరుగుతున్నావు? ఏమి చదువుతావో అది ఎరుగుతావు, ఏమి చూస్తావో దాన్నే ఎరుగుతావు, ఏది అనుభవిస్తావో దాన్నే ఎరుగుతావు. ఏంటి నీ యొక్క చదువు? ఏంటి నీ యొక్క ధ్యాస, ధ్యానం? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? బైబిల్ ఉందా నీకు? కొంతమంది బైబిల్ చర్చిలో వదిలేసి వెళ్తున్నారు. బైబిల్ చదువుతున్నారా బాబు? చాలామందికి చాలా బైబిళ్ళు ఉన్నాయి. చదివేవాళ్ళు ఎంతమంది? సిగ్గుపడండి ప్రియులారా. బైబిల్ చదవలేనటువంటి అభాగ్యమైన స్థితిలో నువ్వు ఉన్నావంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఈ రోజున దేవుడిని కళ్ళిస్తే, చేతులిస్తే, బైబిల్ పట్టుకొని కళ్ళతో చూస్తూ నీ నోటితో నువ్వు చదవలేకపోతున్నావంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముందండి? కళ్ళు లేని కబోతులు కళ్ళు లేకుండానే బైబిల్ని వాళ్ళు పఠిస్తున్నారు తెలుసండి. వాళ్ళు ఒక లాంగ్వేజ్ నేర్చుకొని. ప్రియులారా గమనించండి. మరి ఈరోజున నీ జీవితం ఎలా ఉంది? పరిశుద్ధ లేఖనాలని ఎరిగినటువంటి అనుభవంలో ఉన్నావా? దేవుని వాక్యాన్ని ఎరిగిన వ్యక్తివైతే వాక్యాన్ని అనుసరిస్తావు. వాక్యాన్ని తెలుసుకొని కూడా ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నావా? వాక్య ప్రకారం నడుచుకోవా? దేవుని బిడ్డగా నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వాడివై ఏం చేస్తున్నావు? ఆయన వెంబడిస్తున్నావా? ఆయన గణపరచాల్సినంతగా గణపరుస్తున్నావా? ఆయన వెంబడించాల్సినంతగా వెంబడిస్తున్నావా? ఎంతగా ఆయన్ను ఆరాధించాలో ఆరాధిస్తున్నావా? ఎంతగా ఆయనకు టైంని కేటాయించాలో కేటాయిస్తున్నావా? ఎంతగా ఆధారపడాలో ఆధారపడుతున్నావా? నువ్వు ఆయన్ని ఎరిగితే కదండి. 91వ కీర్తనలో ప్రభు ఏమంటున్నాడండి? అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని. దేవుడు ఊరకనే కనపరచడు నిన్ను. నువ్వు ఎరిగావా ఆయన్ని? ఎంత తెలుసుకున్నావు ఆయన్ని? మొర్దెకై దేవుణ్ణి ఎరిగాడు కనుకనే హామాను ముందు సాష్టాంగ పట్టడానికి ఇష్టపడలా. దేవుడికే ప్రథమ స్థానం ఇచ్చాడు తన జీవితంలో. సమస్యలు గుండా వెళ్ళారేమో, చివరికి ఏమైంది తెలుసండి? హామాను ప్లేస్లో దేవుడు అతన్ని పెట్టాడు. ఆ మొత్తానికి, ఆ దేశం మొత్తానికి, ఆ సంస్థానం మొత్తానికి ఏమయ్యాడండి ఆయన? ప్రధానమంత్రి అయ్యాడు ప్రియులారా.
ప్రధానమంత్రి అడు మొర్దెకై, అతడు తన నామం నిరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరుస్తానన్నాడు. దేవుడు ఘనపరచాలా? నువ్వు ఘనపరుచుకుంటే ఏదో ఒక రోజున చతికిలు పడతావు. కోట్లు గడించిన వాళ్ళు సైతం బికారులై తిరుగుతున్నారండి, బికారులై తిరుగుతున్నారు. రీసెంట్గా రాజు వాళ్ళ ఇంటి దగ్గర ప్రేయర్ జరుగుతూ ఉంటే ఆమె ఉంది కదా ఎదురుగా, ఎవరా మీ ఇంటికి వస్తుంటుందే, ఎవరమ్మా? చోటు చిన్నవాళ్ళ నాన్న. ఆయన అంటున్నాడు, ఆయన లారీ డ్రైవర్, ఆయన అంటున్నాడు, మా ఓనర్ సార్ అంతకుముందు కోట్లు గడించాడు. కోట్లు అంట లిటరల్గా. ప్రస్తుతం డబ్బులు లేక ఇతరులు అడుక్కుంటున్నాడంట. అంటే బిజినెస్లో అంతా రివర్స్ అయిపోయింది మొత్తం. అన్నీ ఉన్నాయి పోయి విజయ్ మాల్యా సంగతి ఏమైందో తెలుసు మనకి. ఆయన ఏడున్నాడు, దేశాలు పట్టుకు తిరుగుతున్నాడు. ఏమండి, డబ్బులు శాశ్వతం కాదు ప్రియులారా, కిరీటాలు తరతరములు ఉండులా అంటున్నాడు ప్రభువారు. గుర్తుపెట్టుకోండి, ప్రభు తరతరాలు ఉండేది. కాబట్టి ప్రభువుని, ప్రభు యొక్క వాక్యాన్ని నువ్వు ఎరగాలి. ఎరిగితే ఆయన నిన్ను గణపరుస్తాడు. మనుషులు గణపరిచినా నిన్ను నువ్వు గణపరుచుకున్నా ఈ శాశ్వతంగా ఉండేవి కాదు. దేవుడు గణపరచాలి. దేవుడు దావీదును గణపరిచాడు, దేవుడు యోసేపును గణపరిచాడు, దేవుడు యోబును గణపరిచాడు రెండింతల ఆశీర్వాదంతో. అర్థమైందండి? దేవుడు గణపరచాలి. కనుక ఆయన ఎరిగిన అనుభవంలో ఉన్నావా? చివరి మాట, నీవు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు ఎట్లుండాలంట? ఏ వాక్యాలు నువ్వు ఎరిగావో, ఏ వాక్యాలను బట్టి రక్షణ పొందావో, ఏ వాక్యాలు నీ యొక్క జీవితాన్ని మార్చినయో మలచినయో, ఈ రోజున నువ్వు విశ్వాసంలో ఉండటానికి కారణమైనవో ఆ వాక్యాల యందు ఎట్లుండాలంట? నిలకడ కలిగి ఉండాలంట. నిలకడ ఉందా నీలో? వాక్యాన్ని వినేంతవరకే నిలకడ. అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావో తెలియట్లా, ఏం చేస్తున్నావో తెలియట్లా. వాక్యాన్ని పాటించు. నీ ఇంట్లో క్రూరులైన వ్యక్తులు ఉన్నా కానీ వారు మారతారండి. ప్రార్థన చేయి, మోకరించి. పరిస్థితులు చేంజ్ చేస్తాడు దేవుడు. నిన్ను అవమానపరిచేవాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు అవమానపరచబడతారు. వాళ్ళు గుర్తించి నిన్ను ఘనపరుస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తూ ఉన్నట్లయితే రీసెంట్గా కూడా కొన్ని విషయాల్లో నేను బాధపడుతూ ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 2వ తిమోతి పత్రిక ద్వారా దేవుడు మరొకసారి, ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక బాధలో ఉన్నప్పుడు ఎలా ఓదార్చాడో అలా మళ్ళా అదే వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. 14 వచనం చూడండి, వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దు అని అన్నాడు. వినువాళ్ళని చెరపడానికి తప్ప ఆ మాటలు దేనికి పనికిరావయ్యా. కాబట్టి నువ్వేం భయపడబాకు, నువ్వు సేవలో ముందుకెళ్ళన్నాడు ప్రభువారు. అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. దాంట్లో అపవిత్రమైన వట్టి మాటలు అవన్నీ ఉంటాయి. విముఖుడు పోయిండు, మరి ఈ విధంగా ఉంటారు, ఆ విధంగా ఉంటారు, అన్నీ చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో ఏమంటాడంటే, ప్రభా మరి నేనేం చేయాలయ్యా అని అన్నప్పుడు 26వ వచనం చివరిలో ఉంటుంది ప్రియులారా, ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను. దేవుడు ఒకడే చెప్పేశాడు, కీడును సహించాలి నువ్వు అన్నాడు. బాధపడుతుండే నేను నోరు మూసుకొని కూర్చున్నా. ఓకే ప్రభు, లెట్ ఇట్ బి. ఎన్ని బాధలు వచ్చినా నేను సహిస్తూ ముందుకెళ్ళాలి, అంతే. కనుక జీవితంలో బాధలు, ఇబ్బందులు, ఇరుకులు బోల్డెన్ వస్తాయి. కుటుంబంలో రావచ్చు, ఏమండి, సొంత వారి ద్వారా రావచ్చు, బయట వారి ద్వారా రావచ్చు, తోటి విశ్వాస ద్వారా రావచ్చు, సంఘం ద్వారా రావచ్చు, సంఘం బయట నుంచి రావచ్చు, వ్యర్థమైన మాటలు రావచ్చు, దూషణ మాటలు రావచ్చు, ఏమండి, అవమానపరిచే మాటలు రావచ్చు. ప్రభు అంటున్నాడు సహించాలి. ప్రభు అంటున్నాడు అయినా నన్ను వెంబడించాలి. దేవుని వాక్యాల్లో నిలకడగా ఉండండి. ఈ రోజున ప్రభు బలను సమీపించబోయే ముందుగా ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకొని చెడ్డవాటికి విముఖత చూపిస్తున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని, దైవజనులను వెంబడిస్తున్నామా? శ్రమల్లో సైతం సహిస్తూ ముందుకు వెళ్తున్నామా? పరిశుద్ధ లేఖనాల్ని చదివి ఎరిగిన అనుభవంలో, తెలుసుకున్న అనుభవంలో ఉంటున్నామా? దేవుని వాక్యాల్లో నిలకడగా ఉంటున్నామా? ఎలా ఉన్నాం ఈ రోజున? ఒక్కసారి పరిశీలన చేసుకొని మనల్ని మనం ప్రభుకి అప్పచెప్పుకుందాం. తలలు వంచుదాం, మోకరిస్తాం ప్రియులారా.